హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బాలయ్య ఊరమాస్ డివోషనల్ తాండవం అఖండ 2 టీజర్ వచ్చింది. తరం మారింది, కాలం మారింది, కానీ తనలోని ఆ రౌద్రం, ఆ రాజసం, ఆ సింహగర్జన మాత్రం తగ్గలేదు అంటున్నారు మన టేట్ పండితులు. కేజీఎఫ్ సినిమాలో గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనే ఒక డైలాగ్ ఉంది. అది ఎగ్జాక్ట్గా బాలయ్యకి సూట్ అవుతుంది. కంటి చూపుతో ఇండస్ట్రీని శాసించే స్థాయి నుంచి కంటికి కనిపిస్తే ట్రోలింగ్ చేసే స్థాయికి పడిపోయాడు. బట్ సరైన హిట్ ఒకటి వస్తే ఆ విమర్శలన్నింటినీ కాలరాస్తాడు. ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నాడో తెలియదు, కానీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చి ఏకంగా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పైన గర్జించబోతున్నాడు. ఇక టీజర్ ఎలా ఉందంటే, కగురు పొడిచింది నా ఒళ్ళంతా. బాలయ్యలాగా ఒక డైలాగ్ చెప్పాలంటే ఇప్పుడున్న హీరోలకి ఒక జన్మ సరిపోదు. ఆయన సినిమాలు హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా కాదు, హీఈస్ ఎ వర్సటైల్ అండ్ బెస్ట్ యాక్టర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏ నటుడైనా సరే ఛాలెంజింగ్ రోల్స్ ట్రై చేస్తాడు, అంటే తనలోని నటనకు ఛాలెంజ్ విసిరే పాత్రలు కోరుకుంటాడు. కానీ బాలయ్య మాత్రం రివర్స్. అలాంటి పాత్ర పడిందంటే ఆ క్యారెక్టర్కే సవాల్ విసురుతాడు. ఇంకెవడైనా ట్రై చేస్తాడా అని అడిగినట్టుంటుంది. ఆహార్యం, గంభీరం, రౌద్రం, రాజసం, స్పష్టమైన డైలాగ్ డెలివరీ ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. ఈ టీజర్లో బాలయ్యని చూస్తుంటే మళ్ళీ అదే అనిపించింది. ఇక టీజర్ విశేషాల్లోకి వెళ్తే ముందుగా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. టీజర్లో బాలయ్య లుక్ మారింది. అఖండ పార్ట్ 1లో ఉన్న లుక్ని కంటిన్యూ చేయలేదు. బాలయ్యకి వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్ అది. బహుశా కంటిన్యూయేషన్ కాబట్టి బాలయ్య మిడిల్ ఏజ్లో కనిపించవచ్చు, అందుకే చిన్న మార్పు చేసి ఉంటారు. ఇంకోటి రొటీన్లా అనిపించింది, అంటే సేమ్ ఇదే టెంప్లెట్లో అఖండ ఉంటుంది, మళ్ళీ అలాగే ట్రై చేశారు అనే ఫీల్ వచ్చింది, అంతే. ఇక నెగిటివ్స్ ఏం లేవు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బాలయ్యనే. ఈ రేంజ్లో మాస్ చూపించగల హీరో బాలయ్య తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎక్కడ నవ్వుతానో ఎప్పుడు నరుకుతానో నాకే తెలీదు అనే డైలాగ్ వింటుంటేనే పూనకాలు వస్తాయి మాస్ ఆడియన్స్కి. బహుశా వాయిస్లో ఉన్న గంభీరం వల్ల అనుకుంటా. కొట్టాల్సిన పని లేదు, డైలాగ్ చెప్తేనే విలన్స్ చస్తారేమో అన్న రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. కేవలం ఈ డైలాగ్స్కి, ఆ వార్నింగ్స్కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో బోయపాటి బాలయ్యని నెక్స్ట్ లెవెల్లో చూపించాడు అనేది కన్ఫర్మ్ ఈ టీజర్తో. ఇక బోయపాటి మాస్ టేకింగ్కి బాలయ్య మాత్రమే సూట్ అవుతాడు. ఇంకెవడైనా అది ట్రై చేస్తే అస్సామే. ఆ మాస్ పవర్ అలాంటిది. మరి బాలయ్య బోయపాటి సినిమా అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో బోయపాటికి తెలుసు, బోయపాటి ఏం చేస్తాడో ఆడియన్స్కి తెలుసు. ఇదంతా కూడా ఒక అండర్స్టాండింగ్ మీద నడుస్తుంటుంది. రొటీన్లా అనిపించవచ్చు, కానీ పార్ట్ 1 కంటే భారీ ఇంపాక్టే క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అఖండ పార్ట్ 1లో మాస్ కమర్షియల్ అంశాలకి ఎలాంటి డోకా లేకుండా కథను నడిపిస్తూనే, బాలయ్య డైలాగ్స్ బాలయ్యకి పవర్ఫుల్ ఎలివేషన్స్ ఇస్తూనే ఒక డివోషనల్ ఫీల్ తెచ్చాడు బోయపాటి. గుళ్ళు గోపురాలు, వాటి ప్రాధాన్యత, దేవతల విషయాలు విశేషాలు, వారి విశిష్టత గురించి కొంచెం డెప్త్గా వివరించాడు. అది ఇందులో ఇంకాస్త డెప్త్గా వెళ్తుందని ఫస్ట్ టీజర్తోనే క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి ఇదొక ప్యూర్ మాస్ కమర్షియల్ డివోషనల్ మూవీ అని చెప్పొచ్చు. మనకి తెలిసిందే అయినా బోయపాటి బాలయ్యని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాడు, హిట్ కొట్టేస్తాడు, ఇది కన్ఫర్మ్. ఇంకోటి, ఈ బోయపాటి మాస్ టేకింగ్కే మనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఈ తమన్ ఒకడు. ఆ బీజిఎం ఇచ్చే ఎలివేషన్లు మనం తట్టుకోలేం. ఇక్కడ కూడా వాయించి పడేశాడు. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే చీరేసి చింతపండు పెట్టాడు. ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్, విజువల్స్ అన్నీ బాగున్నాయి. పెట్టిన బడ్జెట్ అయితే ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే టీజర్ అయితే అదిరిపోయింది. రొటీన్ టెంప్లెటే అంటారు, కానీ దాన్ని థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలని వెయిట్ చేస్తారు. అదే మ్యాజిక్. ఈ లాజిక్స్ కందని మ్యాజిక్తో మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుద్ది అంటున్నారు మన టేట్ పండితులు. మరి ఈ బాలయ్య అఖండ తాండవం మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.